ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట, ఇప్పుడు కేంద్ర బలగాలకు అడ్డాగా మారింది. మార్చి నాటికి మావోయిస్టు ప్రభావితం లేని దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన కీకారణ్యంపై కేంద్ర సాయుధ బలగాలు పట్టు సాధిస్తున్నాయి. అందులో భాగంగా మావోయిస్టులకు కీలకమైన 2 రాష్ట్రాల సరిహద్దుల్లోని పామునూరు దగ్గర కర్రెగుట్టలో క్యాంపు ఏర్పాటు చేసింది. ములుగు జిల్లా కేంద్రానికి 91 కిలోమీటర్లు, వెంకటాపురం మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో 2 రాష్ట్రాల సరిహద్దులో కర్రెగుట్ట ఉంది. చుట్టూ 35.2 కిలోమీటర్ల నిడివితో ఉన్న ఈ గుట్టపైకి ఎక్కి దిగడం ఒక రోజులో అయ్యే పని కాదు. గుట్టకు నార్త్ డైరెక్షన్లో ఛత్తీస్గఢ్, వెస్ట్ డైరెక్షన్లో తెలంగాణ ఉంటుంది. ఈ కర్రెగుట్ట తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉండడం 2 రాష్ట్రాల్లోనూ మావోయిస్టులకు కంచుకోటగా నిలుస్తోంది. పూర్తిగా దండకారణ్యంగా ఉండడం మావోలకు పెట్టని కోటగా, సేఫెస్ట్ షెల్టర్ జోన్గా ఉండేది. దీంతో కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ఇక్కడ షెల్టర్ తీసుకునేవారు. ఈ ఏడాది మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామని చెప్తున్న కేంద్రం మరో అడుగు ముందుకేసింది. మావోలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన కీకారణ్యంపై భద్రతా యంత్రాంగం పాగా వేసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పామునూరు గుట్టపై ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ని ఏర్పాటు చేసింది. కేంద్ర సాయుధ బలగాలతో కూడిన యూనిట్ ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా కర్రెగుట్టలోని పామునూరులో మరో సిఆర్పీఎఫ్ 39F బెటాలియన్ బేస్ క్యాంపును సిఆర్పీఎఫ్ ఐజీ తుమ్మల విక్రమ్ ప్రారంభించారు. మావోవాదిಗಳು వాళ్ళు ఎప్పుడు ఇది వాళ్ళ కోట అని భావించే కర్రెగుట్టల మీద మనం ఈరోజు ఒక ఆపరేటింగ్ బేస్ స్థాపించినాము. సిఆర్పిఎఫ్, తెలంగాణ పోలీస్ కలిసి. దీంతో మా ఉద్దేశం ఏంటంటే ఈ గుట్టల హిల్స్ మీదంతా కూడా మనకు ఒక డామినేషన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏర్పడుతుంది. దానివల్ల మళ్ళీ మావోయిస్టులు ఎప్పుడే కానీ తిరిగి ఇక్కడ వచ్చి మనము కూడొచ్చు అనే ఆలోచన వాళ్ళ మైండ్లో రాకూడదని ఫాస్ట్గా మన తెలంగాణ ప్రభుత్వం రోడ్ లే చేయించింది. ఇక్కడికి 1.5 monthsలో ఇక్కడ ఒక ట్రాక్ వచ్చేసింది. ట్రాక్ రాగానే మేము వచ్చేసి ఇక్కడ నీళ్లు దొరికాయి కాబట్టి ఫాస్ట్గా క్యాంప్ పెట్టేశాము. అండ్ ఈ క్యాంపులో ఇప్పుడు సుమారు ఒక 1000 మంది మా వాళ్ళు అక్కడ క్యాంప్ చేస్తూ ఈ ఏరియాని మొత్తం డామినేట్ చేస్తారు. ఎత్తైన కొండలతో క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులున్న కర్రెగుట్టలపై తొలి క్యాంపును ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్తో పాటు తెలంగాణలోని ఈ గుట్టలను మావోయిస్టు అగ్రనేతలు, దళాలు స్థావరంగా చేసుకుని ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. జిల్లాలోని వాజేడు మండలం మురుమూరులో ఇప్పటికే ఓ FOBని నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో ఇప్పటికే నంటి, గల్గం, గుంజపర్తి, తడపల, పూజారి, కాంకేర్ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్తో మావోలపై గురిపెట్టిన బలగాలు దూకుడును పెంచి లొంగుబాట్లను ప్రోత్సహిస్తూనే వేట కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు కర్రెగుట్టలతో కూడి ఉన్న ఛత్తీస్గఢ్లో నేషనల్ పార్క్ ఏరియాలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లలో 6 మావోలు మృతి చెందారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణకు చెందిన JMWP జయశంకర్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, BK, ASR భద్రాద్రి, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీలకు చెందిన కీలక మావోయిస్టులు, రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. PLGA కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. మావోయిస్టులకు కోటగా ఉన్న కర్రెగుట్టలో తెలంగాణ పోలీస్, CRPF ఆధ్వర్యంలో 1000 మంది సాయుధ బలగాలు ఏర్పాటు చేశారు అధికారులు. మేము ఈ ఊరు వచ్చి 45 సంవత్సరము ఎంత అయినాం సార్, మాకు లెక్కలేదు. అప్పటి నుంచి బతుకుతున్నాం. ఇక్కడ తాగటానికి నీళ్ళు పోవాలంటే కిందికి సర్దులా దిగి కావిడేసుకొని పైన వస్తున్నాం సార్. అంత బతుకుతున్నాం. ఇప్పుడు కొంచెంకు ఈ సంవత్సరం అయితే CRPF కొంచెంకు రోడ్ చేసింది, నీళ్లు ట్యాంకి పెట్టింది. ఆ తర్వాత ఏం చేస్తారు కానీ మనిషికి ఇప్పుడు కొంచెం చూస్తామంటారు. తర్వాత ఏం చేస్తారో మాకు తెలియదు. కీకారణ్యంలోని పామునూరు గుట్టపై ఏర్పాటు చేసిన FOBకి ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని కల్పించింది. వాజేడు మండలం మురుమూరు గుట్ట నుంచి పామునూరు వరకు దాదాపు 9 కిలోమీటర్ల వరకు అరణ్యంలో దారి నిర్మించారు. నెల రోజులకు పైగా శ్రమించిన అధికారులు అటవీ శాఖ సమన్వయంతో అవసరమైన ప్రాంతాల్లో పనులు పూర్తి చేశారు. పామునూరు FOBకి సామగ్రి, నిత్యావసరాలు సమకూర్చేందుకు ఈ రోడ్డు ఉపయోగపడుతోంది. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది సార్. అప్పుడు ఇట్లా నడుచుకొని పోయేది సార్. మేము నడుచుకొని వచ్చేది సార్. అంత మేము పొద్దున బయలుదేరితే 3 గంటలు పట్టేది సార్. ఇది ఈ పాలెం కట్టకెళ్ళిపోయేది సార్ మేము అంతకుముందు. అలా అటు నుంచి వచ్చేటప్పుడు కూడా నైట్ పడ్డది సార్. 10 11 దాకా ఇంటికి వచ్చేది సార్. ఇప్పుడు రోడ్డు ఉన్నాయి సార్. ఇప్పుడు ఇట్లా రోడ్డు వెళ్ళిపోతాం సార్. త్వరలోనే కర్రెగుట్ట ప్రాంతాలను మావోయిస్టు రహిత ప్రాంతాలుగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.